హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ అన్నమాట చూద్దాం. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మోడల్ పేపర్స్ కానీ లేకపోతే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ ఇంటర్మీడియట్ కి సంబంధించి అలాగే 10th క్లాస్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ మోడల్ పేపర్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సబ్జెక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి. ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ వన్, రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకే, అండ్ ఫైండ్ దేర్ స్లోప్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్. అసలు ఇక్కడ ఏంటి క్వశ్చన్? మనకి ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇంటర్సెప్ట్ నేర్చుకున్నాం, కానీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది మనకి చూద్దాం. ఇక్కడ మీకు రెండు డిస్టెన్స్ అంటే ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ 9.b వరకు మనం ఏం చేసామంటే మనకి ఒక లైన్ ఇచ్చి ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ కి సంబంధించి కొన్ని కండిషన్లు వేస్తే మనం ఈక్వేషన్లు కనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు క్వశ్చన్స్ మారాయి. ఎలా అంటే ఈక్వేషన్ ఇస్తారు, మనము వాటి అంటే ముందుగా అంటే ఏ పాయింట్ కాడైతే టచ్ అయిందో లేకపోతే ఏ పాయింట్స్ స్లోప్ వాల్యూ ఈక్వేషన్ వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. అంటే ఇప్పటి వరకు మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి వాటి కోఆర్డినేట్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇస్తారు, మనం వాటి వాల్యూస్ అనేటివి కనుక్కోవాలన్నమాట. ఓకే, వాళ్ళు చెప్పిన కండిషన్ బేస్ చేసుకొని. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అసలు స్లోప్ ఇంటర్సెప్ట్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇంటర్సెప్ట్ అంటే తెలుసు, నేను ఈ ఫార్ములాని ఎలా వచ్చిందని కూడా ప్రూవ్ చేశాను. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే ఏంది? ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ మాత్రమే యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది మనము A,0 B,0 మనము ఇంటర్సెప్ట్ అని మాట్లాడతాం. అలా ఇంటర్సెప్ట్ అయినప్పుడు దాన్ని ఈక్వేషన్ కనుక్కోనికి అంటే ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, అర్థమైంది కదా? ఇంటర్సెప్ట్ అంటే ఏంది? A,0 B,0 B అంటే ఎక్స్ యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది, ఇక్కడేమో వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. మరి ఇప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్లు కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. ఇది ఫస్ట్ గా అన్నమాట. ఇప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఏంటంటే మనకి ఓన్లీ ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే ఓన్లీ వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ చేసేది మనకి ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ అవుతుంది. మరి అలా ఉన్నప్పుడు మనకి దాని లైన్ కి ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలనేదే ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ అన్నమాట. అర్థమైందా? మనకి ఇక్కడ A,0 B,0 ఉన్నప్పుడు అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ మాత్రం కట్ మాత్రం చేసినప్పుడు మాత్రమే మనము ఏం ఈక్వేషన్ దాని లైన్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, దాన్ని ఇంటర్సెప్ట్ అని మాట్లాడతాం. అదే ఓన్లీ వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యిత్తు అంటే కట్ చేసుకుంటూ ఒక లైన్ వెళ్ళింది అనుకో, దాని ఈక్వేషన్ కనుక్కోవడం కోసం మనము ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ అనేది మాట్లాడతాం అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ ఏంది? ఇక్కడ చూడండి వై ఎక్స్ కెప్ట్ వేరియబుల్స్ అనమాట. అంటే వై ఎక్స్ అనేటివి మనకి వేరియబుల్స్. ఓకే, ఆ తర్వాత సి అనేది వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్. అంటే సి అనేది అంటే 0,C అని ఉంది కదా ఇక్కడ. అంటే అవునా, ఇక్కడేమో A,B పెట్టినారు, ఇక్కడేమో 0,A,0, ఇక్కడ ఎందుకు సి అంటే మన ఇష్టం ఏమన్నా వేరియబుల్స్ మాట్లాడొచ్చు. నువ్వు ఇక్కడ బి కూడా రాసుకోవచ్చు పర్లేదు, ఏ కూడా రాసుకోవచ్చు ఇక్కడ పర్లేదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ ఇప్పుడు వీటిలో వాడేసాం కాబట్టి మనం దీనికి సపరేట్ గా ఉండడం కోసం అలా. ఓకే, 0,C అన్నమాట. అంటే సి అంటే ఏంటి మనకి చూడండి ఇక్కడ అంటే వై యాక్సిస్ కాడ మాత్రమే కట్ చేయడం అంటే ఏంటి మనకి ఎక్స్ యాక్సిస్ కాడ పాయింట్ అనేది లేదు, ఓన్లీ వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. అందుకే 0,C. మరి ఫార్ములా ఏంటంటే y = mx + c. మరి ఆ ఫార్ములా ఎలా వచ్చింది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లైన్ స్లోప్ వచ్చేసి m అన్నమాట. మరి ఇక్కడ 0,C అంటే వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నా, వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయినప్పుడే మనం ఈ ఫార్ములా y = mx + d. అలా వై యాక్సిస్ కాకుండా ఇంకోటి ఎక్స్ యాక్సిస్ కూడా టచ్ అయ్యంటే ఉంది, అదే రెండోది. ఇది ఒక రకమైనది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయితే అది. ఇప్పుడు చూడండి
మనం ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. అంటే ఇక్కడ మనం స్లోప్ మాట్లాడుతున్నాం కాబట్టి m తీసుకున్నాను. అదే స్లోప్ మాట్లాడుకుంటే అంటే స్లోప్ వాల్యూ ఇవ్వకుండా ఉంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది మాట్లాడేవాళ్ళం. ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక కోఆర్డినేట్ తెలుసు, ఇది ఏంది x1, ఇది y1. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా పాయింట్ తెలియాలి మనకి. ఓకే, ఇంకొక పాయింట్ ఒక స్లోప్ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ స్లోప్ తెలిసింది కాబట్టి అక్కర్లేదండి. y అలాగనే ఉంటుంది మైనస్ y1 వాల్యూ ఎంత c ఈక్వల్ టు స్లోప్ వాల్యూ ఎంత m అనుకుందాం. m దీని స్లోప్ వాల్యూ ఎంత m అంటే స్లోప్ అంటే ఏది, అది ఎంత యాంగిల్ చేస్తుంది, ఎంత డిగ్రీలో ఉంది అని కనుక్కునేదాన్ని స్లోప్ అని మాట్లాడతాం. x మైనస్ x1 ఆన్సర్ ఎంత 0 కదా. y మైనస్ c ఈక్వల్ టు m, x లో కల్లా 0 పోతే x అన్నమాట. ఓకే, ఇది ప్లస్ సి కదా, అవతల పోతే మైనస్ సి అంటే m ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ సి. చూడండి వచ్చేసింది మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా y ఈక్వల్ టు mx ప్లస్ సి. అంటే ఎందుకు ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ మాట్లాడతామంటే y, అవునా ఇక్కడ y నే ఎందుకు వచ్చింది మనకి ఈక్వల్ టు x కూడా రావచ్చు m కూడా రావచ్చు కదా అనుకోవచ్చు మీరు ఈక్వల్ టు ఉతల. ఇక్కడ ఎందుకు y మాత్రమే వస్తుందంటే y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది, అందుకు మాత్రమే మనము y ఈక్వల్ టు mx ప్లస్ సి అని మాట్లాడుతున్నాం. అంటే మనకి ఇక్కడ చూడండి, అంటే ఈ ఈక్వేషన్ అంటే ఎందుకు y యాక్సిస్ కంటే ఓన్లీ ఈ x యాక్సిస్ ఇది y యాక్సిస్ అంటే y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది మనకి. అలా టచ్ అవుతున్నప్పుడు మనకి ఆ ఫార్ములా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటంటే mx ప్లస్ సి అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం స్లోప్ కనుక్కోవడము లేకుంటే సి వాల్యూ కనుక్కోవడము చెయ్యాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. నేను రఫ్ చేస్తాను దీన్ని. ఈ రెండింటికి అదే డిఫరెన్స్. ఇక్కడ రెండు చోట్ల టచ్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి తర్వాత రాబోయే క్వశ్చన్ లో ఓన్లీ x యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది. ఓకే, దాన్ని మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకే, నో డన్. ఓకే స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ అదే చెప్తున్నాయి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. ఎందుకు y యాక్సిస్ కాడ మాత్రం టచ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఫైండ్ దేర్ స్లోప్స్. స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే ఏంది, m వాల్యూ ఇదే చెప్తున్నాను, ఇది స్లోప్ వాల్యూ m అండ్ y ఇంటర్సెప్ట్ అంటే y కాడ టచ్ అవుతున్న పాయింట్, y కాడ టచ్ అయ్యే పాయింట్ ఏమని మాట్లాడుకున్నాం సి. చూడండి మళ్ళీ మీకోసం గ్రాఫ్ గీస్తున్నాను. ఓకే, దీని స్లోప్ వాల్యూ m. ఓకే, ఇక్కడ టచ్ అయ్యేది మనకి 0, a ఎందుకంటే x యాక్సిస్ ఉండదు అక్కడ కాబట్టి 0. అదే y యాక్సిస్ కాడ టచ్ అవుతుంది కాబట్టి c అనమాట. ఓకే, దాని పాయింట్ 0, c అంటే ఇప్పుడు ఏంది m వాల్యూ c వాల్యూ కనుక్కోమంటున్నాను ఈ ఈక్వేషన్ బేస్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఇక్కడ సొల్యూషన్. నంబర్ 1 గివెన్ చాలా సింపుల్ గానే ఉంటాయి ఇవన్నీ. 1 మార్క్ ఇంపార్టెంట్ మనకి. గివెన్ ద x ప్లస్ sy ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమని చెప్తున్నారు, y ఇంటర్సెప్ట్ అంటే y కాడ మాత్రమే టచ్ అవుతుంది. ఓకే, మరి ఆ ఈక్వేషన్ కి y మాత్రమే అంటే మనకు y వాల్యూ అనేది కావాలి కాబట్టి y వాల్యూ కనుక్కుందాం. అంటే ఇందులో మనం y వాల్యూ కనుక్కోవాలి. ఇందులో y వాల్యూ కనుక్కోవాలంటే 7y ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ అవతల పోతే మైనస్ ఎక్స్. ఓకే, 7y ఈక్వల్ టు ఇక్కడ చూడండి అంటే y వాల్యూ కనుక్కుంటున్నాను, ఇది ప్లస్ ఎక్స్ అవతల పోతే మైనస్ ఎక్స్ అనమాట. అందుకే 0 ఏముంది మైనస్ ఎక్స్. ఇక్కడ 7 ఏం చేస్తుంది మనకి ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, ఇక్కడ మైనస్ కాబట్టి -1/7 ఇంటూ ఎక్స్. ఓకే, ఓకే ఇక్కడ చూడండి. అవునా, ఎందుకన్నా మీరు +0 పెట్టుకోవచ్చు అంటే +0 పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు అని. ఇక్కడ కూడా నానంటే రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఏం పర్లేదు. ఓకే, +0 0 ఉంది కాబట్టి దాన్ని అలాగే రాయండి. ఇది ప్లస్ ఎక్స్ అవతల పోతే మైనస్ ఎక్స్ అయింది. ఇక్కడ 7 ఇంటూ ఎస్ అవతల పోతే డివైడెడ్ బై. అవునా, ఎక్స్ కింద రాయొచ్చు కదా, మీరెందుకు సపరేట్ రాశారంటే ఇక్కడ చూస్తే మనము ఏంటి ఎక్స్ కి వై కి మనకు సంబంధం లేదు, అన్ని సపరేట్ టర్మ్స్ కాబట్టి మనం ఏం చేస్తాము, నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు x/7 అని. మళ్ళీ నువ్వు దాన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, ఎలాగా x ఇంటూ 1/7 అని. చూడండి మళ్ళీ ఇంటూ చేయండి, 1 ఇంటూ x డివైడెడ్ బై 7. చూడండి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ వచ్చింది. అంటే దాన్ని సపరేట్ రాసుకుంటారు, మళ్ళీ నువ్వు ఏం పర్లేదు అలా సపరేట్ రాసుకోవడం. ఎందుకంటే మనం ఇక్కడ అదే సపరేట్ గా రిడ్యూస్ ద ఫాలోయింగ్ అంటే ప్రతి టర్మ్ ని మనము వివరించాలన్నమాట ఇక్కడ. ఓకే, కాబట్టి మనం సపరేట్ రాసుకుంటాం. ఇక్కడ కంపేరింగ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. ఇదే కదా మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా కనుక్కోమన్నారు. ఇక్కడ y ఈక్వల్ టు y. ఓకే, సరిపోయింది. ఈక్వల్ టు సరిపోయింది. ఇప్పుడు m వాల్యూ ఎంత మనకి -1/7. కంపేర్ చేయండి.
స్లోప్ ఇక్కడ అదే చెప్తున్నది, స్లోప్ కనుక్కోండి, అలాగే y ఇంటర్సెప్ట్ అవుతున్న పాయింట్ ని కనుక్కోండి, ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని. ఓకే, m ఈక్వల్ టు ఎంత, -1/7, x సరిపోయింది, వదిలేండి, ప్లస్ ప్లస్ సి ఈక్వల్ టు ఎంత, 0. మీకు ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, ఆ టర్మ్ ఎప్పుడు మనకి ఆ ఈక్వేషన్ లో కానీ మనకి ఇస్తున్న క్వశ్చన్ లో కానీ కనపడకుంటే దాని ఆన్సర్ 0. ఏంది కనపడనప్పుడు మళ్ళీ ఏదన్నా క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది చూడండి, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకో. అంటే మీకు ఆ పాయింట్ కానీ మనకి ఆ పాయింట్ చెప్పలేరు, ఆ పాయింట్ లేదు, మనకి ఆ పాయింట్ రాలేదంటే 0. ఓకే, మళ్ళీ అలాగనే ఏమన్నా క్వశ్చన్ లో కనుకుంటే 1 వేసుకునేది బెటర్ అనమాట. ఓకే, అర్థమైంది. అంటే ఇక్కడ స్లోప్ కనుక్కున్నాం, సి వాల్యూ కనుక్కున్నాం, అయిపోయింది ఆన్సర్. అంటే ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని కనుక్కోమన్నారు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ సేమ్ లాగానే ఏం చేయాలి, ఇప్పుడు y వాల్యూ కనుక్కోండి. ఫస్ట్ గివెన్ ద 6x + 3y - 5 = 0. ఇప్పుడు ఏం చేయాలి మనం, అందులో y వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. అంటే మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంది, y = mx + c, కాబట్టి y వాల్యూ కనుక్కుంటాం. మనకి -5 అవతల పోతే +5. ఓకే, 6x + 3y = 5. మనకి ఏంది, y వాల్యూ కావాలి, ఇది +6x అవతల పోతే -6x, కాబట్టి 3y = -6x + 5. చూడండి అలా అవతలకి చూడండి, +6x యువతలకు వస్తే -5x. మనకి ఏంది, y వాల్యూ కావాలి. y పక్కన ఏం చేస్తుంది, మనకి 3 ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై, అంటే y = 6x + 5/3. అంటే ఇక్కడ మొత్తం డివైడ్ చేస్తుంది, అవతల పోతే మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై, అంటే హోల్ డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు టర్మ్స్ కి సపరేట్ చేయండి. అంటే న్యూమరేటర్ టర్మ్స్ కి, అంటే న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి, -6x టర్మ్ +5 అనేది సపరేట్. కాబట్టి డినామినేటర్ హోల్ ఉంది, కాబట్టి ఈ రెండింటికి సపరేట్ చేయండి. మళ్ళా -6x/3 + 5/3. ఓకే, y = 3 1 జా 3 2 జా, అంటే -2x + 5/3. మనం ఏం చేయాలి, ఇంకా ఇక్కడికి అయిపోయినా ఆన్ కంపేరింగ్. చూడండి, ఆన్ కంపేరింగ్ అక్కడ మనకి ఏంది, కంపేరింగ్ y = mx + c. y వాల్యూ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. వి గెట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఆన్సర్, y = y సరిపోయింది, m వాల్యూ ఎంత, -2, కాబట్టి స్లోప్ m ఇక్కడ అదే స్లోప్ కనుక్కొని y ఇంటర్సెప్ట్ అవుతున్న పాయింట్ కనుక్కోండి మనం. m = ఎంత మనకి, -2 కాబట్టి -2, x సరిపోయింది, ప్లస్ సరిపోయింది, సి వాల్యూ ఎంత, 5/3 ఉంది, అంటే సి అంటే 5/3, అంటే ఆన్సర్ అయిపోయింది. మూడోది నెక్స్ట్ గివెన్, ఇప్పుడు చూడండి, గివెన్ ద y = 0. మరి ఇక్కడ చూస్తే y = 0 ఉంది, అంటే స్లోప్ లేదు, సి వాల్యూ లేదు, x లేదు, ఏం లేదు. అంటే ఆన్ కంపేరింగ్, చూడండి మళ్ళా ఆన్ కంపేరింగ్ y = mx + c, we get ఇప్పుడు చూడండి అసలు y సరిపోయింది, ఈక్వల్ టు సరిపోయింది, ఇంకా మిగతాదంతా ఏమైంది, మనకి 0 అయింది. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు, స్లోప్ కనుక్కోమన్నారు, ఇంటర్సెప్ట్ కనుక్కోమన్నారు. అంటే స్లోప్ m = 0. అదే చెప్తున్నాను, మనకి క్వశ్చన్ లో అసలు ఆ వాల్యూనే రాలేదంటే 0, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ క్వశ్చన్ లో మనకి m వాల్యూ వచ్చలేదు, x వాల్యూ వచ్చలేదు, c వాల్యూ రాలేదు, అసలు ఏం రాలేదు, అంటే 0నే. కాబట్టి మళ్ళీ సి ఈక్వల్ టు కూడా 0నే, అయితే ఆన్సర్ అంతే. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లోని ఆ టర్మ్స్ అనేటి, అంటే ఆ టర్మ్స్ అనేటివి కనుక్కోవడం కోసం, అంటే స్లోప్ వాల్యూ y ఇంటర్సెప్ట్ కాడ అవుతున్నట్టు కనుక్కోమన్నారు కాబట్టి కనుక్కున్నాం. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.c లోని సెక్షన్ 1 లోని సెకండ్ క్వశ్చన్, రెడ్యూస్ ద ఫాలోయింగ్ ద ఈక్వేషన్ ఇంటూ ద ఇంటర్సెప్ట్. ఇక్కడ ఇందాకేమో స్లోప్ ఇంటర్సెప్ట్, అదే స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే y = mx + c, కానీ ఇక్కడ ఇంటర్సెప్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చాలా చేసాం ఇలాంటివి, ఎక్సైజ్ 9.b లో కదా. ఇంటర్సెప్ట్ అంటే ఏం మాట్లాడుకున్నాం, a, 0 b, 0. అంటే చూడండి, ఇంటర్సెప్ట్ ఫ్రమ్ అండ్ ఫైండ్ దే ఇంటర్సెప్ట్ ఆన్ యాక్సిస్. ఇక్కడ చూడండి, యాక్సిస్ అంటే x యాక్సిస్, y యాక్సిస్ కాడ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఇంటర్సెప్ట్ అన్నమాట. అంటే ఏంది, మనకి x యాక్సిస్, y యాక్సిస్ కాడ మాత్రమే
ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. మరి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ ఈక్వేషన్ అంటే ఆ లైన్ ఈ ఈక్వేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగైతే ఆ లైన్ ఈ ఈక్వేషన్ ఉంది కదా, మరి దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇంటర్సెప్ట్ అంటే ఏ కమ్మ జీరో జీరో కమ్మ బి అని మాట్లాడుకున్నాం కదా, ఆ ఏ బి వాల్యూస్ కనుక్కోండి ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతున్నాయో అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు మనకి అసలైన ఒరిజినల్ చూడండి, ఇది మనకి ఏంది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ ఇంటర్సెప్ట్ అవుతుంది లైన్. మరి దాని పాయింట్స్ ఏంది ఏ కమ్మ జీరో బి కమ్మ జీరో. మరి ఈ ఈక్వేషన్ కనుక మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ఉపయోగిస్తాం. మరి ఇక్కడ ఏంటంటే అవి ఆ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఉంది కదా. మరి ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనము ఆ ఏ వాల్యూ బి వాల్యూ అనేది కనుక్కోవాలి. ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఏంటి, ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అంటే వై ఇంటర్సెప్ట్ అన్నమాట. అంటే ఎక్స్ యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యి ఏ, వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అయ్యేది బి. అంటే ఆ ఏ బి వాల్యూస్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. గివెన్ ద ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ అనమాట. ఓకే, -12, 0. మనకి ఇంటర్సెప్ట్ అంటే ఏం మాట్లాడుకున్నాము, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఏ అంటే ఏంది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతున్నది, బి అంటే ఏంది వై కాల మాత్రమే ఇంటర్సెప్ట్ అవుతున్న పాయింట్. ఆ వాటి వాల్యూస్ అనేది కనుక్కోవాలి. దేర్ ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్ ఫైండ్. ఓకే, అంటే యాక్సిస్ కాడ టచ్ అయ్యే పాయింట్స్ మనము ఇంటర్సెప్ట్ అవుతున్న పాయింట్స్ మనం కనుక్కోవాలి. అది ఎక్స్ ఏ బి అనమాట. ఇక్కడ చూడండి 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 కదా. మనకి ఎలా ఉండాలి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. ఓకే, అలా చేసుకున్నాం. మరి ఇప్పుడు -12 అవుతారు పోతే +12 చూడండి ఏంది -12 కదా, అవతల పోతే +12 అయింది. ఓకే, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏంది మనము అవతల 1 అనేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి 12 ఏమని రాసుకోవచ్చండి అంటే చాలా విధాలుగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు అనుకూలంగా ఉండేటట్టు 12 1 12 అని రాసుకోవచ్చు కదా, రాసుకున్నాం మనం 12 1 12. ఓకే, మామూలుగా 12 1 12. మనకి ఇక్కడ 12 1 పక్కన ఏం చేస్తుందండి ఇంటూ కదా, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై. ఓకే, 3x ప్లస్ 2y బై 12 ఈక్వల్ టు 1. చూడండి 12 ఏం చేస్తుంది మనకి ఇంటూ, ఇతర పోతే డివైడెడ్ బై, హోల్ డివైడెడ్ బై అయింది. ఇప్పుడు హోల్ డివైడెడ్ బై అయింది కాబట్టి మనకి న్యూమరేటర్ ఉన్న రెండు టర్మ్స్ కి డివైడెడ్ బై సమానంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, సపరేట్ చేద్దాం. 3x బై 12 ప్లస్ 2y బై 12 ఈక్వల్ టు 1. ఓకే, 3 1 3 4 2 1 2 6 అంటే x బై 4 ప్లస్ y బై 6 ఈక్వల్ టు 1. చూడండి కంపేర్ చేయండి, x వాల్యూ y వాల్యూ, ఏ వాల్యూ ఎంత వచ్చింది 4, బి వాల్యూ ఎంత వచ్చింది 6, 1 ఈక్వల్ టు 1 అంటే సరిపోయింది. అంటే ఇది ఏ వాల్యూ అంటే x అంటే 4,0 కాడ టచ్ అవుతుంది, ఇదేమో 0,6 కాడ టచ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, మళ్ళీ మీరు ఆ పాయింట్స్ బేస్ చేసుకోండి. అంటే y ఇక్కడ చూడండి y మైనస్ y1 ఈక్వల్ టు m y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 చేయండి ఫార్ములా. అంటే ఆ రెండు కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది మనకి. అర్థమైందా? ఓకే, క్లియర్. ఇంకా మనకి ఇంకా అంత టైం లేదు కాబట్టి ఇంకా ఏం అక్కర్లేదు లేదు. ఓకే, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంది, ఏ అంటే ఏంది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ కాడ మాత్రం ఇంటర్సెప్ట్ కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంది మనకి 4. అలాగే వై ఇంటర్సెప్ట్ ఏంది మనకి 6 అనమాట. ఓకే, ఇంటర్సెప్ట్ 4 6 సారీ. ఓకే, 6 అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. ఇలాగ నేను మిగతా రెండింటికి కూడా చెయ్యాలి. ఓకే, క్లియర్. ఓకే, రెండో క్వశ్చన్ ఇక్కడ 6 అనమాట. ఓకే, రెండో క్వశ్చన్ సొల్యూషన్ చూడండి, సేమ్ ఇప్పుడు లక్కనే చేయాలి. ఓకే, మళ్ళీ గ్రాఫ్ తీసుకున్నాం. మనకి గ్రాఫ్ ఉంటే కొంచెం అంటే డయాగ్రామ్ రూపంలో ఉంటే కొంచెం త్వరగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్ ఉంది కదా, మరి ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి మనకి 4x మైనస్ 3y ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అవుతుందో కనుక్కోవాలి. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఏ అంటే ఏంది ఎక్స్ యాక్సిస్ కాడ ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది, బి అంటే ఏంది వై యాక్సిస్ కాడ ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అంటే మనము ఏ బి అనే వాల్యూ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ అనమాట. గివెన్ ద 4x మైనస్ 3y ఈక్వల్ టు 6 అనమాట.
ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ అదే ఫార్ములా అంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఓకే 4x మైనస్ 3y ఈక్వల్ టు 6 కదా. 4x మైనస్ 3y ఈక్వల్ టు 6 ని ఏమంటే రాసుకోవచ్చు మనము 6 into 1 అనే, ఎందుకన్నా 2 3 6 కూడా వస్తా అంటే ఇక్కడ మనకి ఆ ఫార్ములాలో మనకు బేసిక్ గా కావాలంటే ఏంది అవతల 1 అనేది ఉండాలి. కాబట్టి లేదు లేనా అలా కాకుండా ఇంకొక విధంగా అంటే ఈ 6 ఏముంది ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇవతల పోతే డివైడెడ్ బై, అవతల ఏముండదు కాబట్టి 1 అట్ట కూడా చేయొచ్చు. ఓకే మళ్ళీ ఏమంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా చెప్తున్నాను సింపుల్ గా. ఓకే 6 ఏం చేస్తుంది మనకి ఇంటూ ఇవతల పోతే డివైడెడ్ బై 4x మైనస్ 3y ఈక్వల్ టు యూతర్ 1 ఉంటుంది, ఇక్కడేమో 6 వస్తుంది. మరి సేమ్ ఇందాక లక్కనే ఈ 12 లక్కని సపరేట్ చేసాం కదా, దీన్ని కూడా అలాగనే అంటే 4x by 6 మైనస్ 3y by 6 ఈక్వల్ టు 1. ఓకే ఇక్కడ చూడండి 3 1 జా 3 2 జా 2 2 జా 2 3 జా అంటే ఏమొచ్చింది మనకి 2x by 3 మైనస్ y by 2. ఇక్కడ గమనిస్తే మనము y వాల్యూ ఓకే, b వాల్యూ ఏమో b 2 వచ్చింది ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 ఓకే. అంటే ఇప్పుడు చూడండి మరి ఇక్కడ చూస్తే మనకి 2/3 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకేమో ఏ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి దీన్ని మనము ఇలా రాయొచ్చు. ఎలాగా ఎక్స్ బై ఈ 2 మనకి అంటే రెసిపోకల్ చేయండి, అంటే ఈ 2/3 ని రెసిపోకల్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి 3/2 అనేది వస్తుంది అనమాట. ఓకే అంటే ఈ 2 ని తలకిందులుగా రాసుకోవచ్చు మైనస్ y/2 ఈక్వల్ టు 1 అనమాట. ఓకే ఇప్పుడు గమనిస్తే ఏ వాల్యూ సరిపోయింది. ఏ వాల్యూ ఎంత 3/2, బి వాల్యూ ఎంత 2 అనమాట. అంటే ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఏంటి మనకి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనేవి మాత్రమే మనకి ఇక్కడ. ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే మనకి వాల్యూ ఉండకూడదు కాబట్టి మనం అంటే ఎక్స్ పక్కన మనకి ఏ వాల్యూ ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని రివర్స్ గా రాసుకుంటాం, అంతే ఏం లేదు రాసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు చూడండి అన్నట్ట ఎట్లా రాసుకుంటాం అనేది ఏమన్నా అవుతుంది అంటే దీన్ని రెసిప్రోకల్ చేయండి. ఇప్పుడు చూడండి ఎక్స్ బై 3/2 కదా ఉంది, దీన్ని రెసిప్రోకల్ చేయండి, ఇది డివైడ్ లో ఉంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ 2/3 వస్తుంది కదా. చూడండి ఎక్స్ అలాగే రాశాను, ఈ 3/2 రెసిప్రోకల్ చేయండి ఏమొస్తుంది 2/3 వస్తుంది. మళ్ళీ ఇంటూ చేయండి 2 into x 2x by 3 చూడండి మళ్ళీ సేమ్ అదే వచ్చింది పైది. అర్థమైందా, దాన్ని ఏం అంటే చేంజ్ చేస్తాం అనమాట, అంతే ఏం లేదు. ఓకే కన్ఫ్యూజన్. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది, ఇంటర్సెప్ట్ మనకి ఎంత 3/2. అలాగనే వై ఇంటర్సెప్ట్ అయింది మనకి, ఇంటర్సెప్ట్ ఎంత మనకి y ఇంటర్సెప్ట్ అయింది మనకి -2, ఎందుకంటే ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి మనకి -2 అనేది అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ గివెన్ ద 3y + 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఒక గ్రాఫ్ లైన్ గీసాను, ఆ లైన్ వాల్యూ ఎంత మనకి ఈక్వేషన్ 3 + 2. ఓకే ఇక్కడ గమనియండి, అంటే ఇది ఒక మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకే ఇక్కడ చూడండి 3y + 2 ఈక్వల్ టు 0. మనకేంది అవతలకు అంటే x/a + y/b ఈక్వల్ టు 1 కదా మనకి, అంటే అవతలకు పంపిద్దాం +2 అవతలకు పోతే -2 అనమాట, అంటే y ఈక్వల్ టు -2. మళ్ళా ఇప్పుడు మనకి -2 ని ఏమని రాసుకోవచ్చు, -2 into 1 రాసుకోవచ్చు కదా. ఓకే మనకి ఏంది ఫార్ములా అవతల 1 ఉండాలి, -2 into ఇవతలకు పోతే డివైడెడ్ బై అంటే -3y/2 ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ గమనిస్తే మనకి y పక్కన ఏమొచ్చింది -3/2, సేమ్ ఈ విధంగా వచ్చింది మళ్ళా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం రెసిప్రోకల్ చేద్దాం, అంటే ఏమొస్తున్నప్పుడు y by -2/3 ఈక్వల్ టు 1, అంటే y వాల్యూ b వాల్యూ -2/3. ఇక్కడ గమనిస్తే x/a రాలేదు, నేను చెప్పాను చాలా సార్లు ఏమని, అసలు ఆ వాల్యూ రాకపోతే మనకి దానికి అర్థం ఏంది 0. కాబట్టి అంటే ఇక్కడ చూడండి 0 ఇంటూ ఇక్కడ చూడండి x బై అంటే ఏ వాల్యూ ఏం రాలేదు 0 ప్లస్ తర్వాత y బై -2/3 ఈక్వల్ టు 1, అంటే x అంటే ఏ వాల్యూ 0, అంటే అది ఆ లైన్ అనేది x యాక్సిస్ కాడ మాత్రం టచ్ అవ్వట్లేదు, ఓన్లీ y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. కాబట్టి అందుకే మనకి x వాల్యూ 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు ఆన్ నో x ఇంటర్సెప్ట్. ఓకే ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్
అంటే ఎక్స్ యాక్సిస్ కాడ మనకి అదేమి టచ్ అవ్వట్లేదు. మళ్ళీ తర్వాత వై ఇంటర్సెప్ట్ ఏంది మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, వై ఇంటర్సెప్ట్ ఏమొచ్చింది అంటే బి. అంటే బి కాడ మాత్రం టచ్ అవుతున్న పాయింట్ ఏంది అంటే వై యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతున్న పాయింట్ ఏంది మనకి -2/3 అంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. ఇప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ -1, 1 ఫ్రమ్ ద లైన్ 12 into x plus 6 equal to 5 into y minus 2. అసలు ఇక్కడ ఏంది, అసలు ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఇక్కడ మీకు ఒక కండిషన్ అనేది అర్థం అవ్వాలి. ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ p x1 y1 అండ్ ద లైన్ ax plus by plus c equal to 0 is distance d equal to modulus x ax1 plus by1 plus c by root a square plus b square. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్రాఫ్ లో మనకి ఇక్కడ ఒక ఇది ఒక లైన్ ఉంది. ఈ లైన్ వచ్చేసి ఈక్వేషన్ ax plus by plus c ఉంది. ఓకే క్లియర్. మరి దానికి ఆ లైన్ కొంత దూరంలో ఒక పాయింట్ అనేది ఉంది. ఇది ఒక పాయింట్, ఏది దాన్ని x1 y1 అంటాం. మరి ఆ x1 y1 ఈ లైన్ నుంచి ఈ పాయింట్ కి ఎంత దూరం ఉంది అని కనుక్కోవడం కోసమే మనము ఈ డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ అదే చెప్తున్నది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అంటే ఆ పాయింట్ కి అంటే ఆ లైన్ నుంచి ఆ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది. ఆ పాయింట్ వచ్చేసి x1 y1, ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ax plus by plus c అనేది. మరి ఇప్పుడు అంటే ఇలా చూస్తే ఈ పాయింట్ మనకి ఇక్కడ ఇలా స్ట్రైట్ గీస్తే కన్నా పర్పెండిక్యులర్ అవుతుంది, అంటే 90 degrees. మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా మాట్లాడొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లో కొంత దూరంలో ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ నుంచి అంటే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, ఎంత దూరం ఉంది అంటే మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది అని కనుక్కోవాలి. ఇది ఒక రకమైన క్వశ్చన్ అన్నమాట. అర్థమైందా? ఇలాంటి మనకు చాలా కలుస్తుంటాయి ఇంకా ప్రాబ్లమ్స్ లో. ఓకే, ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ అర్థమైంది కదా, అంటే ఆ పాయింట్ నుంచి ఈ లైన్ కి ఎంత దూరం ఉంది అనేది కనుక్కోవడం కోసం ఇది ఉపయోగిస్తాం. మరి ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్, దూరం కనుక్కోవాలి. పాయింట్ -1, 1 ఫ్రమ్ ద లైన్ 12 into x plus 6 equal to 5 into y minus 2 అనమాట. ఇప్పుడేమో ఈక్వేషన్ ఉండాలన్నా, మరి ఇక్కడ ఈక్వేషన్ లేదు అంటే మనం దాన్ని ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ చూడండి, దీని డయాగ్రామ్ చెప్తాను మీకు. ఓకే, ఇది ఒక లైన్ ఉంది, అసలు అంటే పర్ఫెక్ట్ ఈక్వేషన్ రాలేదు, కొంత దూరంలో -1, 1 ఉంది. ఓకే, పక్కన పెట్టండి. గివెన్ ద పాయింట్ ఏంది -1, 1 మళ్ళా తర్వాత అండ్ ద లైన్, ఆ లైన్ ఏంది మనకి ఇస్తున్న కండిషన్ 12 x plus 6 equal to 5 minus y minus 2. అంటే ఆ లైన్ ఒక ఈక్వేషన్ మనకి ఒక కండిషన్ లో ఇవ్వడం జరిగింది. మరి ఆ ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేద్దాం. 12 into x 12x plus 12 6 72, చూడండి 72 ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు 5 into y 5y minus 5 2 10, అంటే బ్రాకెట్ పక్కన ఉన్న నంబర్లతో ఇంటూ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ అనేది తయారు చేసుకోవాలి. ఒక లైన్, ఆ లైన్ ఈక్వేషన్ మనకి ఇలా విడదీసి ఒక కండిషన్ రూపంలో ఇస్తున్నారు. ఓకే, ఇంకా మనం ఆ ఫార్ములా ఉపయోగించాలా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎలా ఉండాలి మనకి 12x. ఓకే పర్లేదు, ఇది -5y యూతలకు +5y యూతలకు వస్తే -5y, అంటే ఎలా ఉండాలి మనకి ax1 plus by1 plus c ఫార్ములా ఉండాలి. ఓకే ఓకే, ఇక్కడ +72 కాబట్టి +72, ఇది -10 యూతలకు వస్తే +10, ఇంకా అవతల ఏముండదు కాబట్టి 0. 12x minus 5y, ఇక్కడ చూడండి 72 ఒక 10 ఎంత అవుతుంది మనకి 82 ఈక్వల్ టు 0. మనకి ఏ టేబుల్ లో పోదు, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి పోదు. అదే మనకి 12 82 ఇంకా ఇక్కడ ఏదైనా నంబర్ అంటే పోతున్నాయి. అంటే ద స్ట్రైట్ లైన్, అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 12x minus 5y plus 82 అనమాట. మరి ఇప్పుడు ఈ పాయింట్ కి ఈ లైన్ ఉన్న ఈక్వేషన్ కి ఎంత దూరం ఉంది అనేది కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ కి ఈ లైన్ కి ఎంత దూరం ఉంది అని కనుక్కోవడం కోసమే ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే క్లియర్. పాయింట్ మనకి ఆల్రెడీ గివెన్ పాయింట్ అని రాశాను. పాయింట్ వచ్చేసి మనకి -1, 1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి d ఈక్వల్ టు మోడ్యులస్ ax1 plus by1 plus c
మాడ్యులస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ. ఓకే, నేను ఇది రఫ్ చేస్తాను, లేదండి ఇక్కడ రాస్తలేను. మీరు ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కు ఉన్న డిస్టెన్స్ కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాం అంతే. ఓకే, ఇప్పుడు చూస్తే డి ఈక్వల్ టు మాడ్యులస్ ఏ వాల్యూ ఇక్కడ కంపేర్ చేస్తే, ఇక్కడ చూడండి కంపేరింగ్ ఈక్వేషన్ చేస్తే, కంపేరింగ్ ఈక్వేషన్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే 12x మైనస్ 5y ప్లస్ 82 ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 12 కదా, 12. ఇక్కడ x1 ఉంది, x1 వాల్యూ ఎంత -1. ఇది మాడ్యులస్ చూడండి, మాడ్యులస్ -1. తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్. బి వాల్యూ ఎంత -5 ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -5 అవుతుంది. ఓకే, తర్వాత y వాల్యూ ఇక్కడ ఉంది, y వాల్యూ అంటే ఎంత మనకి 1 కదా, 1. తర్వాత ప్లస్ ప్లస్ సి వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 82 ఉంది కాబట్టి 82. మాడ్యులస్ స్టాప్ అయిపోయింది. బై మళ్ళీ ఇక్కడ చూడండి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రూట్ ఏ వాల్యూ ఎంత మనకి 12 కదా, 12 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత -5 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలి. మాడ్యులస్ ఇక్కడ చూడండి 12 ఇంటూ -1, 12 మైనస్ 12 వస్తుంది. 1 ఇంటూ 12 12 -1 కాబట్టి -1 మైనస్ 5 1 జా 5 ప్లస్ 82 మాడ్యులస్ బై ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్ 12 స్క్వేర్ అంటే ఏంటంటే 12 ఇంటూ 12 144 అనమాట. ఓకే, 144 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5 స్క్వేర్ అంటే -5 స్క్వేర్ అంటే 25 అనమాట. అంటే స్క్వేర్ అనేది ప్లస్ అవుతుంది 25. ఓకే, 144 ఒక 25 కలపండి, 4 ఒక 5 9 4 6 7 4 5 6 సారీ 169. ఓకే, డి ఈక్వల్ టు దీని క్యాలిక్యులేషన్ చేసేయాలండి. ఇప్పుడు న్యూమరేటర్ చేద్దాం. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. 5 ఒక 2 ఎంత మనకి 7, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అంటే మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మైనస్ గుర్తు పెట్టి రెండు కలిపినాను ఇప్పుడు ప్లస్ 82 మాడ్యులస్ బై ఈ రెండు ఇందాక కలిపినా ఎంత వచ్చింది రూట్ 169. సింపుల్ చెప్తానండి మీకు, ఏం కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఈ పాయింట్ ఖచ్చితంగా రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ క్లాస్ లో రాసుకుంటే పర్లేదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఇది రెండు దాంట్లో బిగ్ సింబల్ ఏముంది ప్లస్, అంటే 82 లోకల్లా 17 తీసేసాను, 82 లోకల్లా 17 తీసేద్దాం. అప్పుడు తెచ్చుకుంటే 12 లో కన్నా 7 పోతే ఇక్కడ 3 అక్కడ 2 5 ఉంటుంది, ఇక్కడ ఏమో 7 ఉంటుంది, 7 లో 1 పోతే 6 65 అంటే మాడ్యులస్ 65. చూడండి అంటే దీని క్యాలిక్యులేషన్ మాడ్యులస్ 65 బై రూట్ 69 అంటే రూట్ 169. ఆన్సర్ ఏంటంటే మనకి 13 ఇంటూ 13. ఓకే, నేను ఈ వీడియో తర్వాత నేను పోస్ట్ చేస్తాను. మీకు రూట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నేను మీకు సెండ్ చేస్తాను రూట్స్ కావాలంటే. ఎంత మనకి రూట్ వాల్యూ అంటే 169 అంటే 13 ఇంటూ 13 చేస్తే వస్తుంది కాబట్టి 13. బి ఈక్వల్ టు మనకి మాడ్యులస్ అంటే ఏంది చెప్పాను నేను చాలా సార్లు. అందులో మైనస్ వాల్యూ మాత్రమే మనకి ఏమవుతుందంటే ప్లస్ వాల్యూ అవుతుంది. మనకి ప్లస్ వాల్యూ అవుతుంది మాడ్యులస్ అంటే అది చెప్పాను కదా. మాడ్యులస్ 65 అంటే ఆన్సర్ ఎంత 65 బై 13. మనకి ఏ టేబుల్ పోతుంది 13 1 జా 13 5 జా అంటే డి ఈక్వల్ టు 5. అంటే మనము సెంటీమీటర్ అనుకోవచ్చు కాబట్టి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ అంటే మనకి లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది 5 అనేది ఉంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది అంతే ప్రాబ్లం. నోడం స్టూడెంట్స్. ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ని కనుక్కోవాలి. ఓకే, హూస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ x/3 ప్లస్ y/4 ఈక్వల్ టు 1 ఆర్ 4 యూనిట్స్. అసలు ఇక్కడ క్వశ్చన్ దీనికి డయాగ్రామ్ ఉండదు యాక్చువల్ గా, కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, స్కిప్ చేయకుండానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు 4 మార్క్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అసలు ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి మనకి, ఇది కదా ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్ కదా. అంటే ఇదంతా మనకి ఎక్స్ యాక్సిస్.
ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది మనకి ఏ కామా 0 ఫామ్ లో ఉంటుంది. అంటే ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఇది, వై కోఆర్డినేట్ ఇది. అంటే ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం 0 అనేది ఉంటుంది. ఎందుకు ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే అది పాస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది క్లియర్. మరి ఇప్పుడు ఏంది ఆ ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతున్న పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ను కనుక్కోవాలి. దానికోసం మనకి ఇస్తున్న కండిషన్ చూడండి. హూ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ x/3 + y/4 = 1. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ గా ఒక లైన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాడ మాత్రమే ఆ పాయింట్ టచ్ అయ్యేది ఇంటర్సెప్ట్ అంటాం కదా. అంటే ఏ ఫామ్ లో ఉంది a + x/y/b = 1 ఫామ్ లో ఉంది. ఓకే, అదే ఈ లైన్ అన్నమాట. ఏం లైన్ ఇది చూడండి x/3 + 4y/4 = 1. దీన్ని ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాంలేండి. మరి మనకి ఈ కండిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ బాగా గమనిస్తే దీని నుంచి దూరంగా ఎక్స్ యాక్సిస్ కి ఒక 4 యూనిట్స్ దూరంలో ఒక పాయింట్ అనేది ఉంది. ఇది ఎక్కడనో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము చూడండి మనం ఇక్కడ అనుకుందాం ఏదో ఒకటి ఉంది. ఓకే, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. అంటే a,0 అంటే a,0 అనే పాయింట్ ని మనం కనుక్కోవాలి. దీని డిస్టెన్స్ ఏమో 4 అన్నమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ ఏమో 4. ఇందాక మనం చేసిన ప్రాబ్లం ఏంటంటే ఏమంటే ఇందాక మనకి ఇక్కడ వచ్చింటే పాయింట్ దాని నుంచి దూరంగా ఉన్నదానికి ఆ లైన్ ఈక్వేషన్ అని బేస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నమాట. ఆ ఎక్స్ యాక్సిస్ మీద పోతున్న దాన్ని ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నదాన్ని మనం దాని ఆన్సర్ అనేది కనుక్కోవాలి. దేన్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి 4 యూనిట్స్ డిస్టెన్స్, అలాగే ఈ లైన్ కి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఇంటర్సెప్ట్ ఫామ్ ని బేస్ చేసుకొని మనం ఆ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఓకే, h,0 అనుకుందాం. ఎందుకంటే ఈ పాయింట్ ఏదో తెలియదు కాబట్టి మనము h,0 అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కానీ అది ఇక్కడ ఉందా అంటే ఇక్కడ నెగిటివ్ నంబర్ ఉంటాయి. ఏమో నెగిటివ్ నంబర్లు కూడా ఉండొచ్చేమో చెప్పలేం. ఇక్కడ పాజిటివ్ నంబర్ ఉండేమో చెప్పలేం. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. h,0 అనుకుందాం. ది ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడన్నా ఉండొచ్చు గివెన్ ద లైన్. మరి ఈ లైన్ కి మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. x/3 + 4y/4 = 1. ఇది ఇంటర్సెప్ట్ లో ఉంది కదా. దీన్ని మనము లీనియర్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకున్నాం. చూడండి ఏం చేస్తాం ఎల్సిఎం చేస్తాం కదా. 3 4 12 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × x 4x + 3 × y 3y = 1 కదా. ఏం చేస్తుంది డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ అంటే ఇక్కడ చూడండి 4x + 3y = 12. ఇది మనకి ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి 4x + 3y -12 = 0. నెంబర్ 1 అనుకుందాం. అర్థమైందా? అంటే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది 4x + 3y -12 అన్నమాట. అర్థమైందా? మనం ఇచ్చిన కండిషన్ ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం. అంటే ఈ లైన్ ఒక కండిషన్ ఏంది 4x + 3y -12 అన్నమాట. దాని నుంచి ఒక లైన్ అనేది పోతుంది. అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఆ ఎక్స్ యాక్సిస్ మీద పోతుందని కనుక్కోండి. మళ్ళా ఆ లైన్ కి ఆ పాయింట్ కంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ 4 ఉంది. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇది నెంబర్ 1 అనుకున్నాం. గివెన్ ద పర్పెండిక్యులర్. నువ్వు ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడన్నా ఆ లైన్ కి ఇచ్చి ఖచ్చితంగా 90 degrees అనేది ఏర్పడుతుంది. కాబట్టి గివెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ h,0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ పోతుందో తెలియదు కదా. మనం ఆ పాయింట్ ఏమనుకున్నాం, ఆ పాయింట్ ఉండేది తెలియదు కదా. h,0 అనుకున్నాం. టు లైన్ 1 అంటే ఈక్వేషన్ 1. ఓకే, లైన్ 1 ఈజ్ 4 డిస్టెన్స్ ఎంత ఉంది ఆ పాయింట్ కి ఆ లైన్ కి 4 యూనిట్స్ ఉంది. మరి డిస్టెన్స్ అనుకున్నప్పుడు మనకు ఫార్ములా ఏంది ఇదే కదా మనం మాట్లాడుతున్నది. ఇందాకనే చెప్పాం ఒక పాయింట్ కి ఒక లైన్ కి ఉన్న డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇది మనం మాట్లాడతాం. కాబట్టి ఈ పాయింట్ కనుక్కోవడం కోసం కూడా ఇదే మాట్లాడతాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా అప్లై చేద్దాం. మాడ్యులస్ చూడండి మాడ్యులస్ దీని ఇక్కడన్నా రాయొచ్చు ఇక్కడన్నా రాయొచ్చు ఏం పర్లేదు. మాడ్యులస్ ఏ ఇదిగో ఇది ఏ ఇది బి అన్నమాట. ఏ ఎంత మనకి ఇప్పుడు 4 కదా. 4x1 అంటే ఇది x1 ఇది y1. చూడండి x1 అంటే ఇప్పుడు h మనకు తెలుసు కదా ఆ పాయింట్ ఏదో h ప్లస్ ఇక్కడ మాడ్యులస్ చూడండి. ఓకే, h ప్లస్ బి వాల్యూ ఎంత 3 y1 ఎంత 0
ప్లస్ సి వాల్యూ ఎంత -12 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -12 మాడ్యులస్ బై రూట్ ఏ స్క్వేర్, ఏ అంటే 4 స్క్వేర్ ప్లస్ బి అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఎందుకు మనకు ఆల్రెడీ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఈ లైన్ కి ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అయితే పోతుందో ఆ పాయింట్ కి ఈ లైన్ కి డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత 4 యూనిట్స్ కదా, ఒక క్వశ్చన్ లో ఉంది ఆర్ 4 యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్. ఓకే 4 యూనిట్స్. ఇప్పుడు ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఈ హెచ్ వాల్యూ అనేది కనుక్కుంటాం. అది వచ్చేస్తుంది మనకు ఆన్సర్. ఓకే ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ మాడ్యులస్ 4 ఇంటూ 4x 4h ప్లస్ 3 0 అంటే ఇంకా -12 మిగులుతుంది. అంటే -12 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -12 మాడ్యులస్ బై చూడండి 3 0 0 -12 ఉంది కాబట్టి -12 ఇగో ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఇంటూ లేదు కదా, అంటే ఇది పోయింది అనుకోండి ఇంకా పక్కన ఏముంటుంది ప్లస్ ఇంటూ మైనస్ అనమాట. రూట్ 4 స్క్వేర్ అంటే 16 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు ఇక్కడ 4 అలాగనే ఉండనివ్వండి. ఓకే నెక్స్ట్ స్టెప్ మాడ్యులస్ 4h -12 మాడ్యులస్ బై 4 ఒక ఎంత చూడండి, దాని ఆన్సర్ డైరెక్ట్ రాసేస్తాను. 16 ప్లస్ 9 ఎంత 25 అంటే రూట్ 25 ఆన్సర్ ఎంత 5 అనమాట. కాబట్టి 5 చూడండి డైరెక్ట్ రాశాను, ఇక్కడ రాశాను దాని స్టెప్. 16 ప్లస్ 9 ఎంత 25, రూట్ ఉంది కాబట్టి రూట్ 25 వాల్యూ ఎంత 5. ఓకే 5 5 జా 25. మొత్తం డిస్టెన్స్ ఆన్సర్ ఎంత 4 కదా 4. ఇక్కడ 5 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ, కాబట్టి చూడండి ఓకే మాడ్యులస్ 4h -12 మాడ్యులస్ 4 ఇక్కడ చూడండి 5 ఇంటూ 4 చూడండి 5 ఏం చేస్తుంది 5 డివైడ్ చేస్తుంది అవతలకు వెళ్తే ఇంటూ, తర్వాత మాడ్యులస్ 4h -12 మాడ్యులస్ ఈక్వల్ టు 5 4 జా 20 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4h -12 మాడ్యులస్ ఈక్వల్ టు 20. మాడ్యులస్ అవతల పోతే నేను ఏం చెప్పాను, మాడ్యులస్ x ఈక్వల్ టు ఎక్స్ అని వై అని ఉందనుకోండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మాడ్యులస్ అవతల పంపించుకుంటే ప్లస్ ఆర్ మైనస్ వై అవుతుంది. ఓకే అంటే మాడ్యులస్ అవతల పంపిస్తే 4h -12 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 20 అంటే ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా. ఓకే ఇక్కడ చూడండి 4h -12 ఈక్వల్ టు 20 అంటే ప్లస్ 20, అలాగనే 4h -12 ఈక్వల్ టు -20. చూడండి ఒకసారి ప్లస్ గా రాశాను ఒకసారి మైనస్ గా రాను, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఆ ఈక్వేషన్ ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా. ఇక్కడ -12 అవతల పోతే ప్లస్ 12 4h ఈక్వల్ టు 20 ప్లస్ 12 4h ఈక్వల్ టు 20 ఒక 12 ఎంత మనకి 32. ఓకే ఇక్కడ చూడండి 4 1 జా 4 8 జా 36 అంటే h వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. ఓకే తర్వాత -12 అవతల పోతే ప్లస్ 12 అంటే 4h ఈక్వల్ టు -20 ప్లస్ 12 చూడండి -12 అవతల పంపించాను ప్లస్ 12 వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు బిగ్ సింబల్ ఏముంది మనకి మైనస్ ఉంది కాబట్టి -20 ఒకలా 12 పోతే అప్పు తెచ్చుకుంటాం, 10లో 2 పోతే 8, ఇక్కడ 1 1లో 0 పోతే 0 అంటే 4h ఈక్వల్ టు -8 4 1 జా 4 2 జా అంటే h ఈక్వల్ టు -2. అంటే ఇక్కడ గమనియండి మనకి రెండు సొల్యూషన్స్ వచ్చినాయి, అంటే +8 వచ్చింది -2 వచ్చింది. అవునన్నా మనకి మైనస్లు ఉన్నప్పుడు వాల్యూస్ తీసుకోకూడదని చెప్పావు కదా చాలా సార్లు, అంటే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ పోతుంది, ఆ పాయింట్ ని మనల్ని కనుక్కోమని చెప్పడం జరిగింది. అంటే ఎక్స్ యాక్సిస్ లో మనకి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు -5/0 ఇది ఒక ఎక్స్ యాక్సిస్ మీద పోతుంది, అందుకే మైనస్ కూడా వస్తుంది. 5/0 ప్లస్ వస్తుంది, అంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇవే మన ఆన్సర్ ఇంకా. ఓకే ఇంకా పూర్తిగా రాయాలంటే నేను రాస్తాను ఇక్కడ. నౌ ద points on the x-axis ఏమేమి వచ్చినాయి మనకి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతున్నాయి అంటే దానికి అర్థమైంది 8, 0 అండ్ మళ్ళా -2, 0 అంటే హెచ్ అంటే ఏంది ఎక్స్ యాక్సిస్ మీద పోతున్నాయని మనం ఫస్ట్ లోనే అనుకున్నాం.
అంటే ఏమో చెప్పలేం. ఇగో ఇక్కడ చూడండి, అది +8 మీద పోవచ్చు. ఓకే, ఇక్కడ 8 మీద, లేదా ఇక్కడ -2 మీదనన్నా ఇది డిస్టెన్స్ మాత్రం మళ్ళీ 4 మాత్రమే ఉంటుంది. అర్థమైందా? డయాగ్రామ్ అనేది ఉండదండి, ఏమంటే మీకు అర్థం అవ్వాలని గీసాను అంతే. ఆ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పోతుంది అన్నమాట. ఆ పాయింట్ మనం కనుక్కోవాలి డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ను వాడి ఫార్ములా. ఓకే, నోట్ స్టూడెంట్స్, అంతే ఇంకా. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం అనమాట. మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, అంటే కొంచెం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు టైం ఎక్కువ అవుతుంది. ఓకే, 5th క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఓకే, బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంది? మనం దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. అంటే ప్యారలల్ అంటే ఏమి? ఆ లైన్స్ ఎప్పటికీ కలుసుకోవు అనమాట. మరి ఈ లైన్ ఒక ఈక్వేషన్ వచ్చేసి 15x + 8y - 34 = 0. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 15x 8y + 31 = 0. అంటే ఈ 2 లైన్లో ఈక్వేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 ప్యారలల్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏది అనేది మనం ఇప్పుడు కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. మరి డిస్టెన్స్ గా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మరి వాటి డిస్టెన్స్ కనుక్కోని ఫార్ములా ఇక్కడ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్, ఇగో ax + by c1. అంటే మనకి ఈక్వేషన్ లో ఈ విధంగానే ఉంటాయి కదా, అందుకే c1 c2 అనుకుంటాం అనమాట. అంటే కాన్స్టెంట్ అనమాట. c1 = 0 అండ్ ax + by + c2 అనమాట = 0 ఈస్ ఏం రాయాలి? మోడ్యులస్ c1 - c2 బై √a² - b². ఓకే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ లోని ఈక్వేషన్స్ ఎప్పటికైనా సరే ప్యారలల్ ఉన్నాయి అనుకోండి, 15x అంటే ax by అనేటివి 2 ఎప్పటికీ సేమ్ ఉంటాయి. సి మాత్రమే మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనేటివి చేంజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం లేదు, ఇదొక టాపిక్ అనమాట. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 2 లైన్స్ కన్నా ప్యారలల్ ఉన్నాయి అనుకోండి, ax by ఇవి సేమ్ ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్లు మాత్రమే సేమ్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 ఈక్వేషన్స్ కి మధ్య ఉన్న దూరం, అంటే ఆ లైన్స్ కున్న మధ్య దూరాన్ని కనుక్కోమంటారు. కనుక్కోవడానికి ఇక్కడికి ఫార్ములా ఏంటంటే మోడ్యులస్ c1 - c2 బై √a² - b² అనమాట. ఏ బి సేమ్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి, గివెన్ ద లైన్స్ 15x + 8y - 34 అండ్ 15x + 8y + 31 = 0 ఆర్ ప్యారలల్. అంటే ఆ 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటాయి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంది? c1 - c2 బై √a² + b². ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి, మనము కంపేర్ చేసుకున్నాం. ఇగో ax + by + c1, ax + by + c2. అంటే ఇది కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఎంత? ఇప్పుడు మనకి 2 కంపేర్ చేస్తే 15. ఓకే, బి వాల్యూ ఎంత? 8. c1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ? c1 వాల్యూ అంటే ఫస్ట్ ఈక్వేషన్ వాల్యూ అన్నమాట. ఎంత c1 వాల్యూ? చూడండి, -34. c2 వాల్యూ, c2 అంటే 2 ఈక్వేషన్ లోని కాన్స్టెంట్ టర్మ్ అనమాట. అంటే 31. చూడండి, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేశాను, అంటే -34. ఓకే, ఇక్కడ c2 ఏమో 31. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది, అంతే. ఓకే, మోడ్యులస్ c1 వాల్యూ ఎంత? -34. ఇక్కడ ఫార్ములా మైనస్ ఉన్నట్టు ఫార్ములా మైనస్ c2 ఎంత? 30 + 31. ఓకే, బై ప్లస్ కదా రాయాల్సిందంటే, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఇది +31, ప్లస్ ఇంటూ మైనస్ ఇంకా. ఓకే, బై చేసేసాను. √a², a అంటే ఎంత? 15² ప్లస్ b², b ఎంత? 8². గుర్తుపెట్టుకోండి, 2 లైన్స్ గల ప్యారలల్ అంటే ఏం లేదబ్బా, 2 లైన్స్ కలుసుకోవాలన్నమాట. ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. అంటే నేను ఇంకా నీట్ గా గీయలేదు కానీ, ఓకే, అంటే ఈ 2 లైన్స్ దూరంగా వెళ్తూనే ఉంటాయి అనమాట. ఆ 2 లైన్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ లో మనకి ax by సేమ్ ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్లు మాత్రమే మారుతాయి. అందుకే మనకి ఇక్కడ c1 - c2 మోడ్యులస్ బై √a² - b² అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకా చేద్దాం క్యాలిక్యులేషన్. మోడ్యులస్ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 4 1 5
3 3 6 బై ఇక్కడ రూట్ 15 స్క్వేర్ అంటే ఎంత మనకి 225 అంటే 15 into 15 చేస్తే 225 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 రెండు మాడ్యులస్ నేను చెప్పాను ఇందాకనే మాడ్యులస్ x ఈక్వల్ టు ఎక్సే అదే మాడ్యులస్ లో x ప్లస్ x ఉంటే ఎక్సే అంటే ఇప్పుడు మైనస్ ఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది 65 వస్తుంది బై రూట్ ఈ రెండు కలపండి 4 ఒక 5 ఒక 4 9 6 7 8 2 ఇంకా ఓకే ఇక్కడ చూడండి మరి దీని రూట్ వాల్యూ 65 బై రూట్ వాల్యూ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి రూట్ 289 ఈక్వల్ టు 7 అనమాట అంటే 7 into 7 చేస్తే మనకి 289 అంటే యూనిట్స్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ లైన్ మధ్య దూరం ఎంత ఉంది 65/17 యూనిట్స్ దూరం అనేది ఉందన్నమాట ఓకే క్లియర్ అర్థమైందా సేమ్ ఇప్పుడు ఇంకో కండిషన్ ఇది ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సేమ్ ఇలాగనే చేయాలి ఏంటి సేమ్ ఇలాగనే రెండో క్వశ్చన్ ఇందులో మనకు రెండు క్వశ్చన్ ఉండే ఫిఫ్త్ క్వశ్చన్ లోనే రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఓకే ఇది ఉండండి ఇక్కడ చూడండి సేమ్ గివెన్ లైన్స్ ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చినా ఏం ఇవ్వడం జరిగింది ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ప్లస్ పి ఈక్వల్ టు 0 అండ్ తర్వాత ఇంకో లైన్ ఏంటి ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఆర్ ఈక్వల్ టు 0 ఓకే ఆర్ ప్యారలల్ ఇదేంటి ప్యారలల్ అని చెప్పడం జరుగుతుంది ఓకే ప్యారలల్ ఇక్కడ చూడండి చెప్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్లతో అంటే ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ అనమాట మరి ఈ రెండింటి మధ్య దూరం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది అని కనుక్కోవాలి ఓకే కానీ ఇక్కడ గమనిస్తే మనకి ఈక్వేషన్ రూపంలో లేదు అంటే ఏఎక్స్ ప్లస్ బివై ఏఎక్స్ ప్లస్ బివై ఫామ్ లో లేదు ఓకే ఇది మైనస్ ఆర్ సి1 ఇది ప్లస్ పి సి1 మైనస్ ఆర్ సి2 ఓకే క్లియర్ కానీ ఈక్వేషన్ రూపంలో లేదు కదా కాబట్టి దాన్ని ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈ ప్లస్ పి ఈక్వల్ టు 0 ఓకే చూడండి ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉన్నప్పుడు ఏం చేయాలా ఇంటూ చేయాలి ఎల్ ఇంటూ ఎక్స్ ఎల్ఎక్స్ ప్లస్ ఎల్ ఇంటూ వై ఎల్ వై ఇక్కడ ప్లస్ పి ఉంది కాబట్టి ప్లస్ పి ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 రెండోది ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 ఇది రెండో ఈక్వేషన్ బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఇంటూ చేయండి ఎల్ ఇంటూ ఆర్ ఎల్ఎక్స్ ప్లస్ ఎల్ ఇంటూ వై వై మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 ఇది నంబర్ 2 మరి ఇప్పుడు ఏంది ఈ రెండు లైన్స్ చూడండి ఈక్వేషన్ రూపంలో వచ్చింది ఎల్ఎక్స్ ఎల్ఎక్స్ ఎల్వై ఎల్వై అదే చెప్పాను ప్యారలల్ ఉన్నప్పుడు నీకు ఏఎక్స్ బివై సేమ్ ఉంటాయి కాన్స్టెంట్ టర్ములు మాత్రమే మారుతాయి ఓకే మరి ఇప్పుడు రెండు లైన్స్ ఉన్నాయి కదా అంటే ఇగో ఇది నంబర్ 1 అనుకోండి ఇది నంబర్ 2 అనుకోండి ఇగో ఇది నంబర్ 1 ఇది నంబర్ 2 లైన్ మరి ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత ఉంది కనుక్కోవాలి ఇప్పుడు ఈక్వల్ టు మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి ఓకే సారీ స్టూడెంట్స్ ఇక్కడ ప్లస్ ఓకే నేను ఇక్కడ కరెక్ట్ రాశాను కానీ అక్కడ కరెక్ట్ రాయలేదు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట ఫార్ములా అంటే మాడ్యులస్ సి1 మైనస్ సి2 మాడ్యులస్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట అంటే ఇప్పుడు సి1 సి2 ఏ స్క్వేర్ బి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం చూడండి సేమ్ ఉంటాయి ఎప్పటికన్నా సరే గుర్తు పెట్టుకోండి ఓకే ఏ వాల్యూ సేమ్ ఇక్కడ చేసాం కదా ఏ వాల్యూ ఎంత ఎల్ అనమాట ఎక్స్ పక్కన ఉన్నది ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఎక్స్ పక్కన ఏముంది ఎల్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఎల్ బి ఈక్వల్ టు ఎంత బి అంటే మనకేంది వై పక్కన ఉన్నది చూడండి వై పక్కన ఉన్నది బి చూడండి బి పక్కన ఏముంది ఎల్ఏ ఉంది కాబట్టి ఎల్ఏ ఓకే ఇప్పుడు సి1 ఇగో సి1 వాల్యూ ఎంత ఈక్వేషన్ 1 ప్రకారం పి మళ్ళా సి2 ఎంత మైనస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ 1 and 2 1 and 2 1 2 అనుకున్నాం కదా ఆ రెండింటికి డిస్టెన్స్ కనుక్కోవాలి చూడండి ఇంకా ఫార్ములా ఏంది మాడ్యులస్ సి1 మైనస్ సి2 ఎంత మనకి పి కదా పి తర్వాత మైనస్ ఉన్నట్టు మైనస్ కరెక్ట్ కదా ఇప్పుడు కన్నా ఓకే కరెక్ట్ లేండి సి2 ఏంది మనకి మైనస్ ఆర్ ఓకే నేను ఫార్ములా అండి చెక్ చేసింది ప్రాబ్లం కాదు కానీ ఓకే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఏ వాల్యూ ఎంత ఎల్ ఉంది ప్లస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తున్నాను బి స్క్వేర్ అంటే ఏంది మనకి ఎల్ కాబట్టి ఎల్ స్క్వేర్ ఓకే
మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మాడ్యులస్ పి ప్లస్ ఆర్, చూడండి బై మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. ఓకే, ఇక్కడ రూట్. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఎలా రాసుకుంటామంటే 2a. అదే ఏ ఇంటూ ఏ ఉంటే ఏ స్క్వేర్ రాసుకుంటాం, గుర్తుపట్టండి ఎప్పటికైనా సరే. ఈ ప్లస్ లో ఉన్నప్పుడు ఈ పక్కకు వస్తుంది, అదే ఇంటూ ఉన్నప్పుడు పవర్ పైకి వెళ్తుంది. అదే అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, 2l స్క్వేర్ 2l స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు టర్మ్స్ ఉన్నాయి, 2l స్క్వేర్. కాబట్టి ఆ రూట్ ని రెండింటికి అప్లై చేయండి. ఇక్కడ మాడ్యులస్ ప్లస్ లో ఉంది కాబట్టి అది అలాగనే వస్తుంది. పి ప్లస్ చేంజ్ చేయొద్దండి, పి ప్లస్ ఆర్, ఎందుకంటే వేరియబుల్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి వేరియబుల్స్ ఏమన్నా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా పి బదులు ఆర్ బదులు ఎప్పటికైనా లిస్ట్ లో, కాబట్టి మనకు అలాగనే వేరియబుల్స్ వదిలేయాలి. ఓకే, ఈ రూట్ ని రెండింటికి సపరేట్ చేయండి. రూట్ ఎల్ స్క్వేర్, చూడండి ఈ రూట్ ఉంది కదా, హోల్ రూట్, దీనికి సపరేట్ చేశాను. మనకి రూట్ 2 వాల్యూ ఉందా, లేదు. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి క్యాన్సల్. మాడ్యులస్ పి ప్లస్ ఆర్ మాడ్యులస్ రూట్ ఇంటూ ఎల్, ఇంకంటే ఆన్సర్ అయిపోయింది. అంటే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మాడ్యులస్ పి ప్లస్ ఆర్ బై రూట్ 2 ఇంటూ ఎల్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అంతే ఇంకా ప్రాబ్లం. ఓకే, నో డౌట్.